మరి కన్నప్ప హార్డ్ డ్రైవ్ పోయింది, అది కూడా సెకండ్ పార్ట్ హార్డ్ డ్రైవ్ పోయిందని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? హార్డ్ డ్రైవ్ ఫస్ట్ అయితే హార్డ్ డ్రైవ్ పోవడం అనేది చాలా బాధాకరం అనమాట. ఎందుకంటే సినిమా కోసం నేను రాత్రి పగలు రేం పగలు వెయిట్ చేస్తా ఉన్నాను. ఆ సినిమా ఎవరైతే తీసుకున్నారో కంపల్సరీ తీసుకొచ్చి ఇవ్వండి. ఓడి తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసా, ఆఫీస్ బాయ్ తీసుకొని పోయింది అంటున్నారు. ఆడిని తీసుకుపోతానన్నా, ఆడు సినిమా కష్టాలు తెలియదా? ఆ సినిమా కష్టాలు తెలిసింది ఆడు తీసుకుపోడు, ఆడు మంచోడు. ఎందుకంటే కొరియర్ పెడితే అది ఆఫీస్ కి వచ్చింది, ఆఫీస్ బాయ్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయినారు అంటున్నారు. ఆడు ఏం చేస్తాడు? అదేమో డబ్బులా చెప్పు, డబ్బులు అదేమన్నా సినిమాలు ఎంతో కష్టపడి తీస్తే తెలిసింటది. ఆఫీస్ బాయ్ అంటే సినిమా ఫీల్డ్ ని నమ్ముకొని వచ్చింటాడు ప్రేమతోటి. ఆడు ఎందుకు తీస్తాడు చెప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు తీసుకోలేదు, ఊర ఆమె తీసిపోయిందంట. ఆమె తీసుకొని బాగుంటది ఊరైంది. సరే అర్థమైందా? నేను లేడీ కాబట్టి వదిలిపెట్టా. వేరే వాళ్ళు అంటేనా ఆమె ఎవరు నాకు తెలుస్తలేదు, అందుకే వెయిట్ చేస్తాను. ఈ కృష్ణకాంత్ భారత్ దగ్గర కూర్చొని ఎదుగుతా ఉన్నా ఏడుందా ఏం కదా అని చెప్పి కంపల్సరీ వేసేస్తా. అయితే వీళ్ళంతా కొంతమంది ఏమంటున్నారంటే ఇది ప్రమోషన్ అంటున్నారు అనమాట. అంటే అప్పుడు ప్రమోషన్ చేసినావు కదా, అట్లా ప్రమోషన్ అనుకుంటారు. అది ప్రమోషన్ అయినా నువ్వు ప్రమోషన్ చేసినా కూడా ఆ సినిమా కంపల్సరీ హిట్ చేస్తాం అన్నా. నువ్వు ప్రమోషన్ చేసినా కూడా హిట్ చేస్తాం. సారీ ఏమనుకోద్దాను నువ్వు. నేను ఇప్పుడు చెప్తాను, నువ్వు అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరూ అన్న సినిమాని ప్రేమించండి, గౌరవించండి, సినిమాకి వెళ్ళండి, టికెట్లు తీసుకోండి, పోనండి, చూడండి, బాగుంటుంది మంచి సినిమా అలా. నేను హిట్ చేస్తాను. నేను ప్రమోషన్ ఇవన్నీ వదిలి మళ్ళీ మా జనాలు ఆగమవుతుండ్రు. సినిమా థియేటర్లు మేము చూద్దాంలే. ఇప్పుడు ప్రభాస్ గారు అదే విధంగా విష్ణు గారు నటించిన కన్నప్ప సినిమా రాబోతుంది. అయితే ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి ఒక హార్డ్ డిస్క్ పోయిందని ఒక న్యూస్ బయటకు వచ్చింది. చాలా మంది సినిమా బజ్ కోసం ఈ విధంగా చేశారంటున్నారు, నిజం అనుకోవచ్చా? అదేం లేదు, బట్ డెఫినెట్ గా ప్రభాస్ అన్నాడు కాబట్టి 100% ఇట్టు కొట్టొచ్చు. ఇంకోటి ఏమంటే కన్నప్ప అనేది నెక్స్ట్ లెవెల్. నేను కానీ ట్రైలర్ చూసిన, బట్ నాకుగానే మనస్ఫూర్తిగా చెప్తున్నా చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏమంటే అందరికి హాయ్, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా లైవ్, అంటే మనం ఫస్ట్ టైం అట్లా. ఇప్పుడు ఈ సినిమాలో విష్ణు గారి కోసం కాకుండా ప్రభాస్ గారి కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ప్రభాస్ గారి కోసమే సినిమా హిట్ అవుతుంది అనుకోవచ్చా? 100% ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆయన పెద్ద హీరో నేషనల్, బట్ ఈయన నార్మల్ కదా. సో ఇంకోటి ఏమంటే ఆయనకు ఉండే క్రేజీ వేరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎవరైనా అంటే మన ప్రభాస్ అనే. సో అందరికి తెలిసిన విషయమే. సో ఓకేనా? సో ఇంకొకసారి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నా సైడ్ ఇంకా చెప్పొద్దా, ఎవరు ఎన్ని సినిమాలు అనిపించచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అయితే ఒంపే వాళ్ళు అయితే ఎవరు లేరని ఒక మాటలో చెప్తాను నేను. సో ఇప్పుడు విష్ణు గారు ప్రభాస్ గారు నటించిన కన్నప్ప సినిమా రాబోతుంది. అయితే ఈ రోజు న్యూస్ ఏంటంటే ప్రభాస్ గారు నటించాడంటే ఆయన ఫుటేజ్ సంబంధించి హార్డ్ డిస్క్ మిస్ అయిందని ఒక న్యూస్ వచ్చింది. సో అందరు ఏమంటారంటే సినిమా బజ్ కోసం ఇట్లా కావాలని చేస్తున్నారు అంటున్నారు. సో నిజం అనుకోవచ్చా? సేమ్ బ్రో, బజ్ కోసం చేసిన బ్రో. అంటే ఎందుకు సినిమాకి బజ్ లేదంటారా? బజ్ లేదని కాదు, బజ్ ఉంది. ప్రభాస్ అని ఉన్నాడు కాబట్టి బజ్ ఉంది. కాకపోతే ఏంటంటే లైఫ్ మీకు అంటే ఇప్పుడు ప్రభాస్ గారి కోసమే సినిమా చూస్తారా, లేకపోతే కాన్సెప్ట్ కోసమా? కాన్సెప్ట్ కోసమే చూస్తారు. ప్రభాస్ అని ఉంటే ప్లస్ పాయింట్. ఎందుకంటే చిన్న సినిమాలో కాన్సెప్ట్ తోనే కదా బ్రో, కాన్సెప్ట్ కోసమే చూస్తారు. ప్రభాస్ అని ఉంటే ప్లస్ పాయింట్ అయితే. ఓపెనింగ్ వస్తే సినిమా బాగుందంటే ప్రభాస్ అని ఎవరున్నా కానీ అది వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ పోయింది అనేది ఖచ్చితంగా వాళ్ళు క్రియేట్ చేసిన ఒక డ్రామా అనుకోవచ్చా? అది వాళ్ళు క్రియేట్ చేసి ఎవరు క్రియేట్ మనం చెప్పలేం కానీ జస్ట్ అది ఒక రూమరే బ్రో. ఎందుకంటే చిన్న షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళదే పోదు. అంత పెద్ద ప్రభాస్ అన్న ప్యాన్ ఇండియా స్టార్, ఆయన ఎట్లా పోతుంది బ్రో? అది జస్ట్ రూమర్ అంతే. సినిమా బడ్జ్ గురించి కూడా జస్ట్ రూమర్ అంతే. అంటే ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, అన్ని చూసిన తర్వాత మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాగానే ఉన్నాయి బ్రో, సాంగ్స్ పోస్టర్స్ అన్ని బాగానే ఉన్నాయి బ్రో. విష్ణు పాత మూవీస్ కన్నా చూసుకుంటే ఈ మూవీ కొంచెం బాగానే ఉంది బ్రో. పర్లేదు. ఓకే బ్రో, యాజ్ ఏ ఒక ఫిలిం ప్రేమికుడిగా చెప్పండి, ఈ సినిమా రియల్ గా చూడాలనుకుంటే ప్రభాస్ కోసం చూస్తారా, విష్ణు గారి కోసం చూస్తారా, లేకపోతే కన్నప్ప అనే ఒక కాన్సెప్ట్ కోసం చూస్తారా? కన్నప్ప అనే కాన్సెప్ట్ కోసం చూస్తాను. కాన్సెప్ట్ కోసం. ఎందుకంటే నేను ఓల్డ్ కృష్ణరాజు గారి సినిమా చూశాను, ప్రభాస్ అన్న గురించి కదా. కన్నప్ప ఓల్డ్ సినిమా చూశాను, కన్నడలో రాజ్ కుమార్ గారు ఆ సినిమా కూడా చూశాను. ఇది ఎలా కొత్త ఈ జనరేషన్ కి ఎలా చెప్తారా జస్ట్ కన్నప్ప కోసం.